ఓం నమ శివాయ. బంగారిగడ్డ చండూరు వాస్తవ్యులైన పరిపూర్ణాచారి గారు, వారి సతీమణి వాణీగారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తరలివచ్చారు. ముందుగా ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని స్వామి చెంత వారి గోత్రనామమైన మానసముని ఋషి గోత్రంపై ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మానసముని ఋషి గోత్రోద్భవస్య పరిపూర్ణాచార్య నామదేస్య వాణీనామదేస్య భానుతేజ నామదేస్య భానుచంద్ర నామదేస్య శాన్వీ నామదేస్య సకుటుంబానాం సబాంధవానాం సకలాయురారోగ్యైశ్వర్య పరమేశ్వరీ పుణ్యలింగేశ్వర స్వామినః దివ్యానుగ్రహ సంపూర్ణ కరుణకటాక్షణ భిక్షణః ఫల సిద్ధ్యర్థం విద్యా ఉద్యోగ వ్యాపార వ్యవసాయ సకల సర్వరంగాత్యంతానుకూల్యత ఫల సిద్ధ్యర్థం యథాశక్తి పూజామహం కరిష్యే. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. హర హర మహాదేవ శంభో శంకరాయ నమః. మంగళ నీరాజనం కృత్వా స్వామియే నమః. దివ్యమంగళ నీరాజనం దృశ్యయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః. శివార్పణమస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయురాయుర్దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వరానుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్వతి భవంతో మహంతో నగృహ్ణంతు తథాస్తు. ఈ సందర్భంగా హోమములో పాల్గొని కీర్తిశేషులు కోసోజు అంజయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. నమః అగ్నయే నమః స్వాహా. అగ్నయేదం నమః రుద్రాయ నమః స్వాహా. రుద్రాయుధం నమః భూర్భువస్సువర్మహర్జన స్వాహా. పుణ్యలింగేశ్వర స్వామియేధం నమః. కశ్యపస్య త్రియాయుషం యద్దేవానాం త్రియాయుషం తన్మేస్తు త్రియాయుషం. భస్మనాశిరోలలాటహాం తిలకాని కుర్యాత్. హర హర మహాదేవ శంభో శంకర. మనస్తోకేతనయమానః ఆయుష్యమాన గోషమాన స్వే శరీరిషాన్మానర్ధభామితో నమసా విధేమతే. స్వామివారి చెంత ప్రత్యేకముగా పూజించిన ఇటుకలను తీసుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామివారి నూతన నిర్మాణం కట్టడం దగ్గరకు వెళ్ళి ఇటుకలను అందించి పుణ్యఫలాలు పొందారు. రండి రండి ఆలయ నిర్మాణానికి అండగా ఉండ పుణ్యలింగేశ్వర స్వామికి పూజార్చన చేద్దాం. కుటుంబ పెద్దను తలుచుకుని అభాగ్యుల ఆకలి తీర్చే విధంగా వారికి తోచిన సాయాన్ని అందించారు. వారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పుణ్యఫలాలు వరప్రసాదంగా అందాలని మనసారా కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత